బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను కోరారు. ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్నప్పటికీ కావాలనే కాంగ్రెస్ కుట్రలు చేసిందని ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఘోరముండంగా మెజారిటీ ఉండంగా నౌతరిది నోట్తో ఉన్నవారు ఇంకా దేంతో నవ్వుతారు కూడా అర్థం కాదు. సిగ్గు శరం ఉండాలా ఆ ఎన్నికల అధికారులకు కానీ పోలీసు వాళ్ళకు కానీ మొత్తం ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్న వాళ్ళకు సిగ్గు శరం ఏమైనా ఉన్నట్టయితే ఆ ఒక్క వ్యక్తి బీఆర్ఎస్ ఆయన రాలేదని చెప్పని నానా రగడ చేసి బల్లాలెత్తేసి 16th మీటింగ్ వాజ్ పోస్ట్పోన్ జరగకూడదు. కానీ గుండాయిజం, రౌడీజం, ఎన్నికలు, పోలీసులు అంతా అధికారులంతా కూడా కుమ్మక్కైపోయి 16th మీటింగ్ ను పోస్ట్పోన్ చేసినారు.